హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. మరి మీరు షిప్‌లో ఎప్పుడైనా ప్రయాణించారా? మీకు ఒక విషయం తెలుసా? షిప్‌లో జాబ్ చేసేవాళ్ళు 6 మంత్స్ అక్కడుండి, 6 మంత్స్ బయటుంటారు. అంటే ఒక 6 మంత్స్ వాటర్‌లో ఉండి, 6 మంత్స్ భూమి మీద ఉంటారు. సో, వాళ్ళ జాబ్ అలా ఉంటది. సో, నేవీ వాళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ అందరికీ బాగా తెలుసు. కానీ నేవీ గురించి అంటే షిప్‌లో ఉన్న ఇంజిన్స్ గురించి గానీ, లేకపోతే షిప్‌లో ఉండే విధానం గురించి గానీ కూడా, ఇవన్నీ కూడా మనతో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మెరైన్ ఇంజినీర్ రాజశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన్ని మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ అన్న. హాయ్. అంటే టచ్ సైక్లోన్ అవ్వకుండా. అంటే ఇప్పుడు బయట మనం చూస్తాం. అంటే సుడిగాలులు ఆ! అంత పెద్ద కొన్ని వందల కిలోమీటర్ల వేగంతోటి గాలులొస్తా ఉంటాయన్నమాట. ఆ! మరి సముద్రంలో అంటే ఎలా పెద్ద పెద్ద సుడిగుండాల టైప్‌లో ఏమన్నా వస్తాయా? అంటే మనకి అవి ఎప్పుడో గాని కనిపించవు. హ్మ్. మనకి ఆ సుడిగుండాలు ఇట్లా టెంపరరీగా ఇప్పుడు గాలొచ్చినప్పుడు ఇట్లా మనకు కనిపిస్తది గదా! ఇక్కడ. హ్మ్. కానీ సముద్రంలో మరీ అలా మనకు కనిపించదు. అదొక పెద్ద సైక్లోనే ఉంటది కాబట్టి మనకి బయటంతా కొంచెం రఫ్‌గా కనిపిస్తది. మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు అది సుడిగుండం టైప్. అంటే ఓకే. బయట గాలిలో కొన్ని పదార్థాలు ఉండడం వల్ల ఆ! మనకు ఇక్కడ కనిపిస్తది. మనకొస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉంది. సో, మనకి అంత ఐడియా రాదనమాట. మనకి అప్పుడప్పుడు ఎలా అంటే మేఘాల నుంచెళ్ళి సముద్రంలోకి వర్షం పడుతున్నప్పుడు హ్మ్. సుడిగుండం టైపు ఏదన్నా ఇట్లా గాలులు ఎక్కువొచ్చాయనుకో, ఆ మేఘాల నుంచెళ్ళి సముద్రం వరకు ఇట్లా రౌండ్ రౌండ్‌గా ఆ వర్షం పడుతున్నట్టు అటువంటివి ఉంటాయి గానీ, ఈ డస్ట్ తోటి, గాలితోటి అయితే కనిపించదు మనకెక్కువ. హ్మ్. అసలు గాలి కంటికి ఆ! కనిపించదు గదన్నా! సో, అది. అంటే అలాంటివి ఫేస్ చేసారైతే మీరు. మాక్సిమం నాకేదైనా ఇట్లాంటిది నేను నా కళ్ళారా చూడకపోయినా మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు గదా! షిప్పింగ్ ఫీల్డ్‌లో. వాళ్ళు క్యాప్చర్ చేసినవి నేను వాళ్ళతోటి అట్లా చూడడము. నా నా వరకు కూడా నేను కొన్ని చూసాననమాట. నేను మాక్సిమం ఏదైనా మంచి సీనిక్ వ్యూ గాని, ఇటువంటి ఏదైనా అద్భుతాలు నా దృష్టిలో అక్కడ డేంజర్ కన్నా ఎక్కువ దాన్ని ఎట్లా క్యాప్చర్ చేయాలి, దాన్ని నేను బంధించి అందరికి ఎలా చూపించాలి అన్న ఆలోచన ఎక్కువుంటది. అలానే ఒకసారి ఒక వీడియో చేశాననమాట. అంటే డేంజర్ ప్లేస్‌కి ఎప్పుడైనా వెళ్లారా? అమ్మా! ఇప్పుడు నేనున్న ప్లేస్ డేంజర్ అనేవి మీకు తెలుసా ఎప్పుడైనా? డేంజర్ డేంజర్ ప్లేసెస్ చాలా ఉంటాయి. షిప్పింగ్ ఇప్పుడు మీకు న్యూస్‌లో మీరు జూస్తున్నారు గదా! హ్మ్. టీవీలో వస్తుందో లేదో తెలీదు గానీ, న్యూస్ పేపర్‌లో అయితే నేను జూసాను. హ్మ్. ఈ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నప్పుడు, ఈ అవును. యెమన్ కంట్రీ దగ్గర, ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు ఇలా లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నందుకు దాని ఎనిమీ ఎవరైతే కంట్రీస్ ఉన్నాయో, సో, ఆ ఇజ్రాయెల్‌కి రిలేటెడ్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొత్తగా అటాక్ జేయడం మొదలుపెట్టారు. అడ్వాన్స్‌డ్‌గా వాళ్ళు ఎలా అటాక్ జేస్తున్నారంటే, ఇప్పుడు పైరేట్స్ అని అంటారు గదా! హ్మ్. మామూలుగా ఇంతకుముందు పేద దేశం వాళ్ళు చేసేటోళ్ళు. సోమాలియా వాళ్ళ నిరుపేద దేశం అన్నమాట. వాళ్ళకి అవును. ఇంకే ఆధారం లేదు. వాళ్ళకిదొక బిజినెస్ అన్నమాట. ఏదైనా మంచి షిప్ ఉంటే దాన్ని హైజాక్ జేసుకోవడము, అక్కడున్న ప్రాపర్టీ అంటే వాళ్ళని హైజాక్ జేస్తే వాళ్ళకేమొస్తదంటే మన ఇండియన్ గవర్నమెంట్ గాని, ఆ షిప్‌లో హెల్ప్ చేస్తది. పనిచేస్తున్న సిటిజన్‌షిప్ ఉన్న ఆ కంట్రీస్ హెల్ప్ జేస్తే వాళ్ళని రిలీజ్ జేస్తామని జెప్పి వాళ్ళకి డబ్బులొస్తాయని జేస్తారు. హ్మ్. అది పేదరికంతో జరుగుతున్న పైరసీ. హ్మ్. కానీ ఇక్కడ ఇది జరుగుతుంది ద్వేషం. ఇప్పుడు జరుగుతున్న కొత్తగా ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో ఇజ్రాయెల్ గాని, పాలస్తీన్ మధ్యలో ఏదైతే అవుతుందో హమస్ అవి అవి కొన్ని ఆ షిప్‌ని అటాక్ జేస్తే ఆ ఇజ్రాయెల్‌ని దెబ్బతీద్దాము అన్న ఉద్దేశంతోటి ఆ ఇజ్రాయలీస్ వర్క్ జేస్తున్న షిప్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. హ్మ్. అదొక్కటే అని గాదు. ఆ షిప్ దగ్గరికెళ్లి ఏదన్నా లోడ్ జేసుకొని బిజినెస్ ఎవరైతే జేస్తున్నారో ఆ షిప్ ద్వారా ఆ కంట్రీకెళ్తున్నారో వాళ్ళ మీద గూడా అటాక్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. సో, ఓకే. అది రెడ్ సీ ఏరియాలో ఎక్కువ జరుగుతుంది. హ్మ్. దాన్ని తెలుగులో ఎర్ర సముద్రం అంటారేమో. హ్మ్. రెడ్ సీ ఏరియాలో ఏవైతే షిప్స్ ఉన్నాయో ఈ మధ్య అది చాలా డేంజరస్ ప్లేస్ లాగా ఇప్పుడు అనిపిస్తుంది. నాకే రోజు న్యూస్ పేపర్ చదువుతుంటే ఈరోజు ఈ షిప్ అటాక్ అయింది, ఆ షిప్ అటాక్ అయింది అని ఒక్కొక్క న్యూస్ వస్తుంది. ఒక వీడియో ఓ మెర్చెంట్ నేవీ గ్రూప్స్ మాకుంటాయి గదా! సర్క్యులేట్ అయిందనమాట. వాళ్ళెలా వచ్చారంటే హ్మ్. ఒక ఏరోప్లేన్ హెలికాప్టర్ నుంచెళ్ళి డైరెక్ట్ షిప్ మీద ల్యాండ్ అయ్యి హ్మ్. అందులో ఉన్న వాళ్ళందరూ గన్నులు పట్టుకొని అందరిని భయపెడుతూ, కాలుస్తూ కెప్టెన్ దగ్గరికెళ్ళి హ్మ్. వాళ్ళని హైజాక్ చేశారనమాట. ఆ షిప్‌ని హైజాక్ చేశారు. హుహు. సో, అంత టెక్నాలజీ వాళ్ళు యూజ్ అంటే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆహ్, మూవీస్‌లో ఆ! చూస్తాం. యాజ్ ఇట్ ఈజ్. యాహ్! నేను హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది గ్రాఫిక్స్ అనుకుంటా అని అనుకున్నా గానీ, అది అఫీషియల్‌గా టీవీ ఛానెల్స్‌లలో అందులో వచ్చింది కాబట్టి, అది రియల్‌గానే అంత వాళ్ళు అడ్వాన్స్డ్‌గా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక షిప్‌ని హైజాక్ చేయాలంటే ఎట్లా? హెలికాప్టర్స్‌లోనే రావాలా? ఇది లేకపోతే రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్. హైజాక్ చెయ్యాలి అని
వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళు ఎట్లైనా చేస్తారు. మనకి ముందే తెలిస్తే మనం జాగ్రత్తలు తీసుకుంటాం గానీ, మామూలుగా పైరేట్స్‌కి రిలేటెడ్ ప్రొటెక్షన్ గురించి మాకు ఐడియా ఉంటది. ఇప్పుడు సోమాలియా సైడ్ ఎళ్తున్నాము. ఈ కంట్రీస్ ఆఫ్రికాలో కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. హ్మ్. అక్కడి నుంచెళ్ళి ఎళ్తున్నా గానీ పైరేట్స్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్పి, ఆ కంట్రీకి రిలేటెడ్ నేవీ వాళ్ళు మా మెర్చెంట్ నేవీ షిప్ పెద్ద షిప్ ముందట నేవీ వాళ్ళది. వాళ్ళ నేవీ షిప్ ఒకటి ముందుకి, వెనక్కి పెట్టి మాకు పెట్రోలింగ్ టైప్‌లో వస్తారన్నమాట ప్రొటెక్షన్. కొందరేం జేస్తారంటే, ఆ డేంజర్ ప్లేస్ వచ్చే ముందే షిప్‌లోకి కొందరు ఆర్మ్ గార్డ్స్‌ని తీసుకొస్తారనమాట. హ్మ్. ఆర్మ్ గార్డ్స్ అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ ఎవరైనా పైరేట్స్ వస్తున్నారు అంటే గన్ తోటి వాళ్ళు పేల్చేట్టు వాళ్ళని ఆర్మ్ గార్డ్స్‌ని మేము రెంట్‌కి తీసుకొని హ్మ్. షిప్‌లో పెట్టుకుంటాం. ఆ జోన్‌లో ట్రావెల్ చేస్తున్నంత సేపు వాళ్ళు మా షిప్‌లో ఉంటారనమాట. సో, హ్మ్. ఒకవేళ పొరపాటున ఎవరైనా పైరేట్స్ వచ్చినా, ఎవరైనా అటాక్ చేయడానికొచ్చినా వాళ్ళు వాళ్ళతో ఫైట్ జేయడానికి. హ్మ్. సో, అలా ఉంటది. పైరసీ కోసం అటువంటి కొన్ని మెజర్స్ తీసుకుంటాము. ఇప్పుడు జరుగుతున్న వీటి గురించి మాత్రం ఇంక ఏం ప్రొటెక్షన్ తీసుకుంటున్నారో తెలీదు. ఎందుకంటే రీసెంట్‌గా జరుగుతుంది గదా! ఇది. హ్మ్. ఇదంతా జియో పాలిటిక్స్ అని అంటారు. పెద్ద పెద్ద దేశాలు దాటి వెనకాల ఉన్న ఇన్వాల్వ్ రహస్యాలు అయింది. మనకి తెలీదు గాబట్టి, హ్మ్. అల్టిమేట్‌గా సఫర్ అయ్యేది మాత్రం అందులో వర్క్ చేస్తున్న వాళ్ళే. ఒక హ్మ్. షిప్ హైజాక్ అయింది అంటే, మనీ విషయంలో ఆ కంపెనీ ఓనరు కొంచెం లాస్ అవుతాడేమో గానీ, ప్రాణాల భయము మాత్రం ఎక్కువ అందులో పనిచేస్తున్న వాళ్ళకే గదా! ప్రాణం పోతుందేమో అని ఒక భయం ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటది. ఓకే. హ్మ్. అండ్ ఈ నావిగేషన్‌కి సంబంధించి దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు మీరు? ఏది నావిగేషన్. అంటే ఎప్పుడైనా ఒక మిస్ అయిపోయిందనుకోండి నావిగేషన్. సిగ్నల్ కట్ అయిపోయింది. ఆ టైంలో ఓకే. మీకు మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఇక్కడి నుంచి? మీకు ఓకే. హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్‌గా ఇప్పుడున్న ప్రతి మోడర్న్ షిప్‌లో హ్మ్. ఒకటి ఖరాబ్ అయితే ఇంకొకటి స్టాండ్ బై టైప్‌లో ప్రతీది ఉంటది. రాడార్ అనేది ఒకటుంటది. హ్మ్. ఎస్ రాడార్, ఎక్స్ రాడార్ అని చెప్పి దాని రేంజెస్ డిఫరెన్స్ ఉంటాయన్నమాట. హ్మ్. సో, షిప్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఎగ్డిస్ అని చెప్పి ఒకప్పుడు షిప్ రూట్ అనేది వాళ్ళు మామూలుగా ఒక చార్ట్ తీసుకొని టేబుల్ మీద పెట్టి వాళ్ళు ఈ షిప్ ఇలా, ఇలా, ఇలా ఎళ్ళాలని మార్క్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది. హ్మ్. ఎగ్డిస్ అని అంటారు దాన్ని. దాంట్లో అన్నీ కంప్యూటరైజ్డ్‌గా మేము ఈ పోర్ట్ నుంచెళ్ళి ఈ పోర్ట్‌కెళ్ళాలి. ఈ పొజిషన్స్‌ని టచ్ అవ్వకుండా. ఇప్పుడెలా ఉంటదంటే ఇవన్నీ చేసేది ఈ అప్పుడప్పుడు మనం షిప్ వెళ్తున్న రూట్‌లో సైడ్‌కి కొంచెం డెప్త్ తక్కువుండే ప్లేసెస్ కొన్నుంటాయి. కొన్నిటి దగ్గర కేబుల్స్ ఉంటాయి. కొన్నిటి దగ్గర ఫిషింగ్ నెట్స్ ఏసినయి ఉంటాయి. సో, హ్మ్. అవన్నీ ఎలక్ట్రానికల్లీ అన్నీ అప్‌డేటెడ్ ఉంటాయన్నమాట అందులో. సో, ముందే దానికి మీకు. తగ్గట్టు వీళ్ళు హ్మ్. మేము కొంచెం మాకు కావాల్సిన డైరెక్షన్, కొంచెం వెదర్ మాకన్ని ఇన్ఫర్మేషన్ ఉంటది గదా! ఎట్లా ఎఫిషియెంట్‌గా ఎళ్ళాలో మేము రూట్ మ్యాపింగ్ జేసుకుంటాము. ఓకే. ఒకవేళ అది కూడా ఖరాబ్ అయింది అనంటే ఇక లాస్ట్‌కి ఫిజికల్‌గా కొన్ని ఎలా ఉంటాయంటే ఒకప్పుడు పాత కాలంలో ఆ సూర్యుడిని మ్యాగ్నెటిక్ కంపాస్ అని ఒకటుంటదనమాట. ఆ డైరెక్షన్‌ని చూసుకుంటూ జనాలు ఒకప్పుడు సెయిలింగ్ చేసేటోళ్ళు. ఇప్పుడు ప్రతీదీ ఎలక్ట్రానిక్ అయిపోయింది కాబట్టి ఒక్క సెట్ ఖరాబ్ అయిపోతే ఇంకో సెట్ ఆటోమేటిక్‌గా వర్క్ అయితది. ఒకవేళ అది కూడా ఖరాబ్ అయిపోయింది. మొత్తం షిప్‌లో పవరే లేదు. మొత్తం బ్లాక్ ఔట్ అయిపోయింది అన్న హ్మ్. సిట్యుయేషన్ ఉంటే అప్పుడు మా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఏమైనా షిప్ డిస్ట్రెస్‌లో ఉంది, షిప్ మునిగిపోతుంది. అటువంటి టైప్‌లో మాకు బయట కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ఆ షిప్ మునిగిపోయినా గానీ, ఆ సిగ్నల్ డైరెక్ట్ వాటర్‌ని టచ్ అవ్వగానే ఆ సిగ్నల్ ఏదైతే ల్యాండ్ మీద ఒక జోన్ ఉంటదన్నమాట. ఒక ఆఫీస్ టైప్ అనుకోండి. కోఆర్డినేట్ చేయడానికి వాళ్ళకి డైరెక్ట్ అది వాటర్‌ని టచ్ వాళ్ళకి సిగ్నల్ ఎళ్తది. వాళ్ళకి డైరెక్ట్ సిగ్నల్ ఎళ్తది. హ్మ్. ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్ ఎళ్తదనమాట. సో, దాని ద్వారా వాళ్ళు కనిపెట్టి ఎక్కడైతే పొజిషన్ గూడా వాళ్ళకెళ్తది. సో, హ్మ్. ప్రాబ్లమ్ ఉండదప్పుడు. కొన్ని హ్మ్. మొత్తం పవర్ తోటి నడిచేటివి ఉండవు. కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇలా బ్యాటరీ తోటి నడిచేటియి, ఎమర్జెన్సీస్‌లో కరెక్ట్ సిగ్నల్ అందేటట్టు అవన్నీ ఒక సేఫ్టీ అనేది ఉంటది. ఓకే. అండ్ మామూలుగా ఎంతమంది వర్క్ చేస్తారు షిప్‌లో? ఎన్ని టీమ్స్ ఉంటాయి? 3 డిపార్ట్‌మెంట్లుంటాయి. హ్మ్. డెక్ డిపార్ట్‌మెంట్, హ్మ్. ఇంజిన్ డిపార్ట్‌మెంట్, సెలూన్ డిపార్ట్‌మెంట్ అని అంటారు. ఇంజిన్ డిపార్ట్‌మెంట్‌లో నేను జేస్తాను. అంటే మెరైన్ ఇంజినీర్. మెరైన్ ఇంజినీర్స్ అందరూ అందులో వర్క్ జేస్తారు. ఇంజినీర్స్‌కి సపోర్టింగ్‌గా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక మిషనరీ ఓపెన్ చేస్తున్నాను. అక్కడంతా ఆయిల్ పడ్డది. దాన్ని క్లీన్ చేయడానికి ఒక వైపర్ ఉంటాడు. హ్మ్. ఆహ్, ఒక ఇంజినీర్‌తో పాటు ఒక సపోర్టివ్ రోల్ చేయడానికి ఇంకో వాచ్ కీపర్ టైప్ ఉండాలి కాబట్టి, క్రూ మెంబర్స్ కూడా ఉంటారనమాట. వాళ్ళు జస్ట్ 10థ్ పాస్ అయిన తర్వాత హ్మ్. జీపీ రేటింగ్ అని ఒక కోర్స్ చేసి జాయిన్ అయ్యే క్రూ ఉంటారు. ఇంజినీర్స్ అంటే మేము ఇంజినీరింగ్ చేసి, మెరైన్ ఇంజినీరింగ్ చేసి జాయిన్ అయ్యే ఇంజినీర్సు ఉంటారు. హ్మ్. డెక్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి సపోర్టివ్‌గా
క్రూ మెంబర్స్ ఉంటారనమాట. హ్మ్. ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ నావిగేషన్ చేయడము, మొత్తం టెక్నికల్‌గా ఏదన్నా ఆఫీసర్ టైప్ వర్క్ అన్నీ చేస్తారు. నావిగేషన్ చూసుకోవడము, లోడింగ్, డిశ్చార్జింగ్. సపోర్టింగ్ రోల్ వాళ్ళేం చేస్తారంటే, పైన ఏదన్నా మూరింగ్ చేయాలి, ఏదైనా పోర్ట్‌కెళ్ళినప్పుడు మూరింగ్ రోప్‌ని వాళ్ళకందించాలి. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి గదా! ఫిజికల్‌గా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసేటియి. అవన్నీ క్రూ సపోర్టింగ్ రోల్ కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళు గూడా సేమ్ 10థ్ పాస్ అయిన తర్వాత జీపీ రేటింగ్ చేసి జాయిన్ అవ్వచ్చు వాళ్ళు. ఓకే. రైట్. ఎందుకు 6 మంత్స్ ట్రావెల్ చేయాల్సుంటది? 6 మంత్స్ ఎందుకు అంత టైం తీసుకుంటారు? మా యాక్చువల్‌గా ఆఫీసర్స్‌కి 6 మంత్స్ ఉంటది. హ్మ్. కొన్ని కంపెనీలలో మేనేజ్మెంట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి ఓన్లీ 4 మంత్సే ఉంటది. హ్మ్. క్రూ మెంబర్స్‌కి మాక్సిమం ప్రతి కంపెనీలో 9 మంత్స్ మినిమమ్ చేసేటట్టు ఉంటది. ఇప్పుడు నేను సపోర్టివ్ రోల్ కోసం చెప్పాను చూడండి. వాళ్ళకి 9 మంత్స్ అది జనరలైజ్డ్‌గా వాళ్ళు ఒక ఆ సిస్టమ్‌ని ముందు నుంచి ఫాలో అవుతున్నారు. వీళ్ళకేంటంటే కొంచెం పైసలు కూడా కొంచెం సేవ్ చేయడానికి. ఇప్పుడు ఒక్కసారి షిప్ నుంచి జాయిన్ అవ్వాలి అనంటే ఫ్లైట్ ఖర్చు ఉంటది. ఆ పోర్ట్‌లో పర్మిషన్ తీసుకోవాలి. జాయిన్ అవ్వాలి. వెంటనే నేను 1 మంత్‌లో షిప్ దిగాననుకో, మళ్ళీ నన్ను ఇంటికి పంపడానికి వాళ్ళే ఖర్చు. ఒకవేళ నేను 6 మంత్స్ ఉన్నాననుకో, వాళ్ళకి మధ్యలో ఆ టైమ్ స్పాన్‌లో ఏం ఖర్చు రావట్లేదు గదా! ఒక క్రూ జాయినింగ్ కోసము. సో, హ్మ్. అదొక అడ్వాంటేజ్. క్రూకి 9 మంత్స్ ఎందుకు ఉంచుతున్నారు అనంటే, వాడు 9 మంత్స్ షిప్‌లో వర్క్ జేస్తున్నాడు. క్రూకి ఎలాగో కొంచెం తక్కువ జీతం ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఏ కంపెనీ అంత ఆలోచించదు. ఎవ్వరైనా ఏ కంపెనీ పెట్టినా క్రూ వెల్‌ఫేర్ కన్నా ఎక్కువ వాళ్ళు మనీ ఎట్లా సేవ్ జేయాలన్న ఉద్దేశ్యంతోటే ఉంటది గాబట్టి, అలా 6 మంత్స్ అనేది మినిమమ్ ఈ ఫీల్డ్‌లో అలా పెట్టేశారు. లాస్ట్ టైమ్ ఏ పోర్ట్‌లో నుంచి వచ్చారు మీరు? నేను దిగింది పీఎన్‌జీ అన్న పోర్ట్‌లో దిగాను. హ్మ్. పాపా న్యూ గునియా అని చెప్పి ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఆ పోర్ట్‌కెళ్ళాను. ఆస్ట్రేలియా మీద ఒక చిన్న ఐలాండ్ అన్నమాట. దిగుతున్నందుకు మంచినే. ఆ షిప్ దిగుతున్న ఇన్ని రోజులకి ఇంట్లో వాళ్ళని కలవచ్చు అని ఒక హ్యాపీనెస్. తర్వాత నెట్‌లో చూస్తే తెలిసిందేంటంటే, ఆ క్యాపిటల్ సిటీ ఎక్కడైతే నేను దిగుతున్నానో, అక్కడ చాలా నేర చరిత్ర ఉన్న దేశం అన్నమాట. హ్మ్. సో, నేను దిగినప్పుడు నాతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ ఆ ఎయిర్‌పోర్ట్ వరకు వచ్చిండ్లన్నమాట. హ్మ్. సో, వరల్డ్‌లోనే సెకండ్ డేంజరస్ క్యాపిటల్ సిటీ అది. పోర్ట్ మోర్స్‌బే అనే ప్లేస్‌లో దిగా నేను. నాకెందుకో నేనెళ్ళిన రూట్‌లో ఎక్కువ డేంజర్ అయితే అనిపించలేదు. అక్కడ న్యూస్‌లో చూసింది. వాళ్ళ దగ్గరేంటంటే కల్చరల్ డిఫరెన్సెస్ ఎక్కువున్నాయి. పేదోళ్ళు, ధనవంతులు ఎక్కువ ఉంటే ఆబ్వియస్‌గా అది ఉంటది గదా! అలానే ఆ కంట్రీలో గూడా మన ఇండియా టైప్‌లోనే చిన్న దేశమైనా గానీ ఆల్‌మోస్ట్ 800 లాంగ్వేజెస్ మాట్లాడేటోళ్ళున్నారనమాట. అంటే చిన్న చిన్న ట్రైబల్ వోళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు సిటీకొచ్చి వీళ్ళకి డబ్బు లేదు ఆకలితో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా అటాక్స్ చేస్తారు గదా! అటువంటియి ఎక్కువ జరుగుతాయి అక్కడ. ఆ అంటే దేశంలో. మీరు ఇప్పుడు మనకి నార్మల్‌గా వేరే అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ తెలుసు. మన ఇండియన్ లాంగ్వేజెస్ తెలుసు. అంటే హ్మ్. ఎప్పుడు వినలేని ఒక లాంగ్వేజ్ ఎప్పుడన్నా విన్నారా? ఆ! చాలా మటుకు కొంచెం వెరైటీగా ఉండే లాంగ్వేజెస్ విన్నాను. ఆ లాంగ్వేజ్ పేరు కనిపెట్టడం కష్టం గానీ, ఎక్కువ దేశాలు నేను వర్క్ చేసిన వాళ్ళు ఎక్కువ మందైతే ఇంగ్లీషు, మన ఇండియన్స్ అయితే హిందీనే ఎక్కువ మాట్లాడతా. ఇంకా యూరోపియన్స్ వాళ్ళందరూ స్పానిష్, ఈ పనామా సైడు, సౌత్ అమెరికా వాళ్ళు వీళ్ళెక్కువ స్పానిష్. మన ఎక్కడ వర్క్ చేసినా గానీ ఈ 3 లాంగ్వేజెస్ ఎక్కువ ఫేమస్. ఇండియన్స్ ఓకే. ఉన్న చోట ఇంగ్లీష్ ఉంటది, హిందీ ఉంటది. ఇంకా ఫారినర్స్, యూరోపియన్స్ ఉన్న చోట స్పానిష్ ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ అవుతది. ఓకే అన్న. రైట్. సో, మొత్తానికి చాలా బాగా మాకు షిప్‌లో ప్రయాణాన్ని మాకు చాలా బాగా వివరించారు. హ్మ్. అండ్ మరిన్ని విషయాలు కూడా మీతో తెలుసుకునే ప్రయత్నం నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ట్రై చేస్తాను. సో, షూర్. థాంక్ యూ సో మచ్ అన్న. సో గైస్ చూసారు కదా! సో ఇంకా ఈయన చెప్పిన విషయాలు మీకు తెలుసుకోవాలనిపిస్తే ఆయనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. రాజ్ అద్వితి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని మీరు సెర్చ్ చేయండి. ఖచ్చితంగా చాలా మంచి వీడియోస్ ఉంటాయి అందులో. నేను వాచ్ చేశాను. మీరు కూడా వాచ్ చేయండి. చాలా చాలా సంఘటనలు మీరు తెలుసుకోవచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.